టీఎన్పిఎస్సి అండ్ బీజెడ్సి 4th సెమిస్టర్ సిలబస్ ఏంటి అనే విషయం చూద్దాం. మనకి 4th సెమిస్టర్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ పేపర్ నేమ్ ఏంటో ఫస్ట్ చూద్దాం. పేపర్ నేమ్ వచ్చేసి స్పెక్ట్రోస్కోపీ. స్పెక్ట్రోస్కోపీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. స్పెక్ట్రోస్కోపీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఇది పేపర్ నేమ్. మనకి జనరల్గా 5 యూనిట్స్ ఉంటాయి. ప్రతి సెమ్లో కూడా 5 యూనిట్స్ ఉంటాయి. అలాగే ఈ సెమ్లో కూడా 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ 2 యూనిట్స్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినవి. సో స్పెక్ట్రోస్కోపీ టాపిక్స్. Spectroscopy topics. Unit 1. And Unit 2. ఇవి రెండు స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన యూనిట్స్. సో ఫస్ట్ యూనిట్లో 2 టాపిక్స్ ఇచ్చారు మళ్ళీ. ఫస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ characteristics of absorption. Absorption అంటే శోషణం. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి స్పెక్ట్రోస్కోపీ అనేది చాలా టైప్స్ ఉంటుంది. స్పెక్ట్రోస్కోపీ అనేది 3 రకాలుగా ఉంటుంది. అందులో ఒక టైపు ఫస్ట్ యూనిట్లో ఇచ్చారు. అది వచ్చేసి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఇవి రెండు మనకి ఫస్ట్ యూనిట్లో ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ యూనిట్ చూద్దాం. ఈ సెకండ్ యూనిట్లోకి వచ్చినప్పటికి ఇది కూడా స్పెక్ట్రోస్కోపీకి సంబంధించింది. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. First one, infrared spectroscopy. First topic. Second topic వచ్చేసి PMR spectroscopy. PMR spectroscopy. ఓకే, ఈ పిఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటే చూడండి, పి మీన్స్ ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. దీనికి ఇంకొక నేమ్ కూడా ఉంది. ఈ పిఎంఆర్ స్పెక్ట్రోస్కోపీని మనం ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అని కూడా అంటాం. NMR spectroscopy. NMR means nuclear magnetic resonance spectroscopy. NMR means nuclear magnetic resonance spectroscopy. ఈ 2 యూనిట్స్ వచ్చేసి స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినవి. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్స్. ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి ఏమున్నాయో చూద్దాం. ఫిజికల్ కెమిస్ట్రీ. యూనిట్ 3. యూనిట్ 3 ఫిజికల్ కెమిస్ట్రీ సంబంధించింది. ఇది డైల్యూట్ సొల్యూషన్స్. యూనిట్ 3లో మనకున్నది డైల్యూట్ సొల్యూషన్స్. నెక్స్ట్ యూనిట్ 4. యూనిట్ 4
4 వచ్చేసి ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఎలక్ట్రోకెమిస్ట్రీ 1 ఇది 1. నెక్స్ట్ యూనిట్ 5. యూనిట్ 5 లో మనకి 2 చాప్టర్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2. అండ్ నెక్స్ట్ వన్ ఫేజ్ రూల్. ఫస్ట్ ఇది ఎలక్ట్రోకెమిస్ట్రీ 2, సెకండ్ వన్ ఫేజ్ రూల్. ఇలా మనకి 5 యూనిట్స్లో సిలబస్ ఉంది. స్పెక్ట్రోస్కోపీకి సంబంధించి 2 యూనిట్స్, రిమైనింగ్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి 3 యూనిట్స్. ఇప్పుడు మనం ఫేజ్ రూల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫేజ్ రూల్ ఆ చాప్టర్ గురించి చూద్దాం, ఎందుకంటే అది చాలా ఈజీ చాప్టర్, ఈజీగా ఉండే చాప్టర్. ముందు దాని గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేజ్ రూల్. ఈ చాప్టర్ చూడండి, అంటే ప్రావస్థ నియమము. ఫేజ్ రూల్ అంటే ప్రావస్థ నియమం. ఫేజ్ అంటే ప్రావస్థ, నథింగ్ బట్ స్టేట్. ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్. ఒక పదార్థం యొక్క స్థితిని, దాని యొక్క స్టేట్ని రిప్రజెంటేషన్ చేసేదాన్ని మనం ఫేజ్. ఈ ఫేజెస్ మనకి ఒక పదార్థం 3 రకాల స్థితుల్లో ఉండొచ్చు, 3 ఫేజెస్లో ఉండొచ్చు. ఒకటి సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. ఒక పదార్థం సాలిడ్గా ఉండొచ్చు, లిక్విడ్గా ఉండొచ్చు, గ్యాస్ కింద కూడా ఉండొచ్చు. వీటిని మనం స్టేట్ అంటాం, జనరల్గా కామన్గా అయితే స్టేట్ అంటాం. కానీ దీనికి ఫేజ్ అని కూడా ఇంకో నేమ్ ఉంది. సో స్టేట్ అన్నా ఫేజ్ అన్నా ఒకటే, రెండు కూడా ఒకటే. దీన్ని స్టేట్ అంటారు, దీన్నే ఫేజ్ అని కూడా అంటారు. ఇప్పుడు సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. సిస్టమ్ ఏదైనా సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ అంటూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక సిస్టమ్, నేను కాలేజ్లో ఉన్నాను. ఈ కాలేజ్ అంతా కూడా సరౌండింగ్స్లో అంటే యూనివర్స్లో వన్ ఆఫ్ ది పోర్షన్, స్మాలెస్ట్ పోర్షన్ ఆఫ్ ది యూనిట్. మన యూనివర్స్ చూసుకుంటే యూనివర్స్లో ఉన్నటువంటి చిన్న పోర్షన్ని మనం సిస్టమ్ అంటాం. దాని చుట్టూ ఉండేదాన్ని సరౌండింగ్స్ అంటాం. సో ఇలా సిస్టమ్ అనేది ఉంది. సిస్టమ్స్ 2 రకాలుగా ఉంటాయి. సిస్టమ్స్ అనేవి 2 టైప్స్. వన్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ homogeneous system. One of the system is homogeneous system and another one is heterogeneous system. Homogeneous system and the next one is heterogeneous system. ఇలా మనకి 2 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ సిస్టమ్స్ ఏంటో తెలుసుకుందాం, దాని తర్వాత ఫేజ్ రూల్ ఏంటో అర్థమవుతుంది. ఓకే, ఫేజ్ అంటే స్టేట్ అని మీనింగ్. ఫేజ్ అంటే నథింగ్ బట్ స్టేట్. ఆ పదార్థం ఏ రకమైన స్థితిలో ఉందో దాన్ని తెలియజేసేదే ఫేజ్. ఈ ఫేజ్ రూల్ మనకు అర్థం కావాలంటే ముందు సిస్టమ్స్ తెలియాలి. సిస్టమ్స్ మనకి 2 రకాలుగా ఉంటాయి, హోమోజీనియస్ సిస్టమ్ అండ్ హెట్రోజీనియస్ సిస్టమ్. ఫస్ట్ హోమో చూద్దాం. homogeneous system. Homo homogeneous system. Homo means ఈ homo అంటే సేమ్ అని మీనింగ్. homo అంటే సేమ్, ఒకే రకమైన. మనకి ఏదైనా కెమికల్ రియాక్షన్ జరగాలనుకోండి,
రియాక్టెంట్స్ ఎలా కన్వర్ట్ అవుతాయి, ప్రొడక్ట్స్ కన్వర్ట్ అవుతాయి. రియాక్టెంట్స్ ఏ స్టేట్ లో ఉన్నాయో ప్రొడక్ట్స్ కూడా సేమ్ స్టేట్ లో ఉన్నాయనుకోండి, అలాంటి సిస్టమ్ని మనం హోమోజీనియస్ సిస్టమ్ అంటాం. ఈ రియాక్టెంట్స్ అనేవి ఏ రకమైన ఫేజ్లో ఉన్నాయో వచ్చినటువంటి ప్రొడక్ట్స్ కూడా సేమ్ ఫేజ్లో ఉండాలి, అదే రకమైన స్థితిలో ఉండాలి. అలాంటి ఒక రకమైన సిస్టమ్ని మనం హోమోజీనియస్ సిస్టమ్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్టర్ ఫార్మేషన్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎస్టర్ ఫార్మేషన్. ఎస్టర్ని తయారు చేస్తాం. ఎస్టర్ని తయారు చేయడానికి మనకి యాసిడ్ కావాలి, ఆల్కహాల్ కూడా కావాలి. సో యాసిడ్ ఒకదాన్ని తీసుకోండి, యాసిడ్ ప్లస్ ఆల్కహాల్. యాసిడ్ ఆల్కహాల్తో కలిసింది, కలిసి ఏమి ఇచ్చింది, ఎస్టర్ని ఇచ్చింది. సో ఎస్టర్ ప్లస్ వాటర్. ఎస్టర్తో పాటు మనకి వాటర్ కూడా బయటకు వచ్చింది. సో కెమికల్ ఫార్ములాస్ వేద్దాం. యాసిడ్ ఫార్ములా CH3COOH. ఆల్కహాల్ C2H5OH. యాసిడ్ ఆల్కహాల్. యాసిడ్ నుంచి H+ వచ్చింది, ఆల్కహాల్ నుంచి OH- వచ్చింది. ఇవి రెండు వాటర్ ఫామ్లో బయటకు వెళ్ళిపోయాయి. సో బయటికి రిమూవ్ అయ్యి H2O. ఇక రిమైనింగ్ కాంపౌండ్ అబ్జర్వ్ చేస్తే CH3COO-C2H5. CH3COO-C2H5 దట్ ఈస్ ఎస్టర్. అదే మనకు కావాల్సినటువంటి ఎస్టర్. సో ఎస్టర్ వచ్చింది CH3COO-C2H5. దీన్ని మనం ఎస్టర్ అన్నాం. ఇది ఒక రియాక్షన్, ఎస్టర్ని తయారు చేస్తాం. ఇదేమో రియాక్టెంట్, అది వచ్చేసేమో ప్రొడక్ట్. వీటి యొక్క స్టేట్లు చూద్దాం. వీటి యొక్క స్టేట్స్ చూద్దాం. స్టేట్స్ చూస్తే యాసిడ్ లిక్విడ్ స్టేట్లో ఉంది, యాసిడ్లా ఉంది, లిక్విడ్ స్టేట్లో ఉంది. ఆల్కహాల్, ఈ ఆల్కహాల్ కూడా లిక్విడ్ స్టేట్లోనే ఉంది. వచ్చినటువంటి ఎస్టర్, బయటకు వచ్చినటువంటి ఎస్టర్ ఇది కూడా లిక్విడే. మన వాటర్ జనరల్గా ఎలా ఉంటుంది, లిక్విడ్ లానే ఉంటుంది. సో ఇది కూడా లిక్విడ్. మనం ఇప్పుడు టోటల్ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తే రియాక్టెంట్స్ ఏ స్టేట్లో అయితే ఉన్నాయో, రియాక్టెంట్స్ ఏ స్టేట్లో ఏ ఫేజ్లో అయితే ఉన్నాయో ఈ వచ్చినటువంటి ప్రొడక్ట్స్ కూడా సేమ్ ఫేజ్లో ఉన్నాయి. అంటే ఇది ఒక సిస్టమ్ కింద మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఈ సిస్టమ్ ఇప్పుడు ఎలాంటి సిస్టమ్ అవుతుంది, హోమోజీనియస్ సిస్టమ్ అవుతుంది. సిస్టమ్ మనం ఏమంటాం, హోమోజీనియస్ సిస్టమ్ అంటాం. ఓకే, ఈ సిస్టమ్ ఈక్విలిబ్రియం పొజిషన్లో కూడా ఉంది. అంటే ఇక్కడ మనం ఈక్విలిబ్రియం సింబల్ వేస్తే ఇలా ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా జరుగుతుంది. అలాంటి స్టేట్నే మనం ఆ యొక్క స్థితిని ఈక్విలిబ్రియం స్టేట్ అంటాం. ఈక్విలిబ్రియం స్టేట్. సో మనం ఇలాంటి సిస్టమ్ని హోమోజీనియస్ సిస్టమ్ అనాలి అంటే ఇప్పుడు మనకి దీంట్లో రియాక్టెంట్స్ ఏ ఫేజ్లో ఉన్నాయో ప్రొడక్ట్స్ కూడా సేమ్ ఫేజ్లో ఉంటాయి. ఓకేనా. హెట్రోజీనియస్ సిస్టమ్ చూద్దాం. హోమోజీనియస్ సిస్టమ్ అంటే చూసాం, హెట్రోజీనియస్ సిస్టమ్ చూద్దాం. Heterogeneous system. Hetero means different. Hetero అంటే డిఫరెంట్ అని మీనింగ్. ఏం డిఫరెంట్గా ఉండాలి, ఇక్కడ సేమ్ ఏమైనాయో అక్కడ అవి డిఫరెంట్గా ఉండాలి. అంటే ఇక్కడ మనకి రియాక్టెంట్స్ ఏ ఫేజ్లో ఉన్నాయో ప్రొడక్ట్స్ కూడా సేమ్ ఫేజ్లో ఉన్నాయి. ఇక్కడ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ సేమ్ ఫేజ్లో ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి ఒక సిస్టమ్నే మనం హెట్రోజీనియస్ సిస్టమ్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్కి వచ్చినప్పటికి డికంపోజిషన్ ఆఫ్ లైమ్స్టోన్. డికంపోజిషన్ ఆఫ్ లైమ్స్టోన్.
లైమ్ స్టోన్ అంటే సున్నప్రాయి డికంపోజిషన్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? దాన్ని మనం హీట్ చేస్తే. లైమ్ స్టోన్ని మనం ఏం చేయాలి? హీట్ చేయాలి. సో సున్నప్రాయి తీసుకోండి, CaCO3. దీన్ని హీట్ చేశాను, బాగా హీట్ చేశాను. లైమ్ స్టోన్ తీసుకొని హీట్ చేశాను. హీట్ చేస్తే అది CaO ప్లస్ CO2గా డికంపోజ్ అయిపోయింది. ఇది కూడా ఈక్విలిబ్రియం పొజిషన్లోనే ఉంది, అంటే ఫార్వర్డ్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ కూడా జరుగుతుంది. లైమ్ స్టోన్ డికంపోజ్ అయిపోయి CaO CO2గా మారుతుంది. మళ్ళీ CaO CO2ని కలిపితే CaCO3 వచ్చేస్తుంది. అంటే ఇది కూడా ఈక్విలిబ్రియం పొజిషన్లోనే ఉంది. కానీ ఇక్కడ వీటి స్టేట్లో అబ్జర్వ్ చేద్దాం. CaCO3 అంటే సాలిడ్, CaO అంటే సాలిడ్, CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. స్టేట్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ రెండు సేమ్ స్టేట్లో లేవు. ఇదేమో సాలిడ్ అయితే అవేమో సాలిడ్ గ్యాస్ అయింది. డిఫరెన్స్ వచ్చింది, స్టేట్లో ఫేజ్లో డిఫరెన్స్ వచ్చింది. సో దట్ ఈస్ హెట్రోజీనియస్ సిస్టమ్. ఇలా మనకి సిస్టమ్స్ అనేవి 2 టైప్స్ కింద ఉన్నాయి, హోమోజీనియస్ సిస్టమ్, హెట్రోజీనియస్ సిస్టమ్. కానీ ఫేజ్ రూల్ అనేది మాత్రం ఓన్లీ మనకి అప్లికబుల్ అయ్యేది హెటెరోజీనియస్ సిస్టమ్స్. ఫేజ్ రూల్ దేనికి అప్లికబుల్ అవుతుందమ్మా? హెటెరోజీనియస్ సిస్టమ్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, హోమోజీనియస్ సిస్టమ్స్కి అప్లికబుల్ కాదు. ఓకే, ఆ ఫేజ్ రూల్ ఏంటో చూద్దాం. అది దేనికి మాత్రమే అప్లికబుల్ అవుతుంది? ఓన్లీ ఫర్ హెటెరోజీనియస్ సిస్టమ్స్. నెక్స్ట్ ఫేజ్ రూల్ గురించి చూద్దాం. ఫేజ్ రూల్, ఈ ఫేజ్ రూల్ని మనం హైపోథెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం. హైపోథెటికల్ అంటే దానికి డెఫినేషన్ మనం చెప్పలేం, దానికి నిర్వచనం ఉండదు, నిర్వచించలేము దాన్ని. అంటే మిగతా వాటిలో మోడాలిటీ చెప్పినట్టు, నార్మాలిటీ చెప్పినట్టు, మోల్ ఫ్రాక్షన్ చెప్పినట్టు, ఇంకా మిగతావన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దానికి డెఫినేషన్స్ ఉంటాయి. కానీ ఫేజ్ రూల్కి డెఫినేషన్ అయితే ఉండదు, హైపోథెటికల్ ఎక్స్ప్లెనేషన్ దానికి ఇవ్వలేము. మనం ఫేజ్ రూల్ని ఓన్లీ మ్యాథమెటికల్గా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఫేజ్ రూల్ని ఎలా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ఓన్లీ ఫర్ మ్యాథమెటికల్ ఫామ్లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసే రూల్ వచ్చేసి ఫేజ్ రూల్. ఏంటంటే ఆ రూల్ చూద్దాం. F is equal to C minus P plus 2. అంటే దీనికి మ్యాథమెటికల్ ఫామ్లో మాత్రమే ఉంది, వర్డ్స్ కింద దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. F is equal to C minus P plus 2, మ్యాథమెటికల్ ఫార్ములా ఆఫ్ ఫేజ్ రూల్. దీన్ని మనం గణితాత్మకంగా మాత్రమే నిర్వచించగలం, పదాల్లో వివరించలేము. అది వచ్చేసి F is equal to C minus P plus 2. ఓకే, ఇప్పుడు దీంట్లో పదాలు ఏంటో చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి ఈ టర్మ్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. C ఇటువైపు చూద్దాం. ఫస్ట్ C is equal to number of components. Number of components. P is equal to EP. Number of phases. Number of components. ఘటకాల సంఖ్య. ఇది ఘటకాల సంఖ్య. ఇది వచ్చేసి ప్రావస్థల సంఖ్య. నెంబర్ ఆఫ్ ఫేజెస్ అంటే ప్రావస్థల సంఖ్య. ఇంకా నెక్స్ట్ మిగిలింది F. F is equal to number of degrees of freedom.
నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, స్వతంత్ర పరిమితుల సంఖ్య. ఇది ఫేజ్ రూల్. ఫేజ్ రూల్ కి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి f is equal to c minus p plus 2. Here c is number of components అంటే ఘటకాల సంఖ్య, p is number of phases అంటే ప్రావస్థల సంఖ్య, f is number of degrees of freedom స్వతంత్ర పరిమితుల సంఖ్య. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉండే ఒక్కో పదం గురించి మనం తెలుసుకోవాలి. అంటే p అంటే ఏంటి ఉదాహరణతో చూడాలి, f అంటే ఏంటి ఉదాహరణతో చూడాలి, c అంటే ఏంటి ఉదాహరణతో చూడాలి. సో దాంట్లో మనం ఫస్ట్ ఫేజ్ గురించి చూద్దాం, p గురించి చూద్దాం. ఓకే, p అంటే ఫేజ్. ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ 1, ఏ సిస్టమ్ ఏ, మన ఎయిర్ని అబ్జర్వ్ చేస్తాం. మనం ఎయిర్ ఈజ్ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. ఎయిర్లో మనకి గ్యాసెస్ మిక్సర్ ఉంటుంది. సో మిక్సర్ ఆఫ్ గ్యాసెస్, ఏమేమి గ్యాసెస్ ఉండొచ్చు, లైక్ N2, ఎయిర్లో మనకి N2, O2, CO, CO2 ఇవి ఉంటాయి. అంటే నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా గ్యాసెసే. మనం ఎయిర్ని కనుక కన్సిడర్ చేస్తే దాంట్లో అన్ని గ్యాసెసే ఉన్నాయి. గ్యాస్ అంటే ఫేజ్, సింగిల్ ఫేజ్ ఉంది, ఓన్లీ వన్ ఫేజే ఉంది. సింగిల్ అంటే వన్ అని. సో ఈ ఏ సిస్టమ్ని మనం వన్ ఫేజ్ సిస్టమ్ కింద మాట్లాడుకోవచ్చు. ఇట్ ఈస్ వన్ ఫేజ్ సిస్టమ్. ఎయిర్ సిస్టమ్ మనం ఏమనొచ్చు, ఇట్ ఈస్ ఎ వన్ ఫేజ్ సిస్టమ్. ఎయిర్ సిస్టమ్ని మనం వన్ ఫేజ్ సిస్టమ్ కింద చెప్పుకోవచ్చు. దీనికి పి ఏమవుతుంది, ఏ సిస్టమ్కి ఇవన్నీ గ్యాసెసే, అంటే ఫేజ్ అన్ని గ్యాసెసే. ఫేజ్ గ్యాస్ అయింది కాబట్టి 1, దీనికి p is equal to 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ మళ్ళీ నేను చెప్తున్నాను, మీ క్లారిటీ వస్తుందండి. సో డికంపోజిషన్ ఆఫ్ లైమ్ స్టోన్, ఇందాక ఆల్రెడీ చెప్పాను అది వేరే ఎగ్జాంపుల్లో. సో ఇక్కడ కూడా అదే ఎగ్జాంపుల్ తీసుకోండి, డికంపోజిషన్ ఆఫ్ లైమ్ స్టోన్. సో సెకండ్ ఎగ్జాంపుల్, డికంపోజిషన్ ఆఫ్ limestone. Okay, decomposition of limestone. limestone తీసుకున్నాం. limestone అంటే కాల్షియం కార్బోనేట్, CaCO3 సున్నా ప్రైమ్, CaCO3. దీన్ని హీట్ చేయండి. డికంపోజిషన్ అంటే హీట్ చేయాలి, బాగా హీట్ చేస్తేనే అది డికంపోజ్ అయిపోతుంది, లైన్స్ కింద విడిపోతుంది అనమాట, వేరే సబ్స్టెన్స్ కింద విడిపోతుంది. సో limestone హీట్ చేశాను, ఇది ఇట్ ఈజ్ ఆల్సో reversible reaction. So CaO plus CO2. Already we just stated చూసాం. CaCO3 అంటే సాలిడ్, CaO అంటే సాలిడ్, CO2 అంటే గ్యాస్. సాలిడ్ సాలిడ్ గ్యాస్, సాలిడ్ సాలిడ్ గ్యాస్. ఇక్కడ మనకి ఎన్ని ఫేజెస్ కనిపిస్తున్నాయి ఇట్లా, ఈ ఈక్విలిబ్రియం స్టేట్లో మనకి 2 ఫేజెస్ కనిపిస్తున్నాయి. సాలిడ్ స్టేట్లోని ఉన్నాయి, గ్యాసెస్ స్టేట్లో కూడా ఉన్నాయి. సో ఈ సిస్టమ్కి ఫేజ్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ p is equal to 2. ఇక్కడ 2 అయింది. 2 అంటే ఇట్ ఈజ్ ఏ బై ఫేజ్ సిస్టమ్, లేకపోతే 2 ఫేజ్ సిస్టమ్. ఇది 1 ఫేజ్ సిస్టమ్, ఎయిర్ సిస్టమ్ వచ్చేసి. అండ్ డికంపోజిషన్ ఆఫ్ లైమ్ స్టోన్ వచ్చేసి 2 ఫేజ్ సిస్టమ్. సో ఇట్ ఈజ్ ఏ 2 phase system. Two phase
system. Another example చూద్దాం. Next example. Water. Water vapor. Water vapor. ఏ స్టేట్లో ఉంటుంది? వేపర్ అంటే గ్యాస్ స్టేట్లో ఉంటుంది. ఈ వాటర్ వేపర్ వాటర్ కింద అయిపోయింది. వాటర్ ఏ స్టేట్లో ఉంటుంది? లిక్విడ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని హీట్ చేసాం మనం. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఒక బౌల్లో వేసి హీట్ చేసాం. హీట్ చేస్తే మళ్ళీ వాటర్ వేపర్ అయిపోయింది. అంటే వాటర్ వేపర్ వాటర్ ఈక్విలిబ్రియం పొజిషన్స్లో ఉన్నాయి. ఈ వాటర్ని కూల్ చేయండి. ఒక గ్లాస్లో వేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టండి. పెడితే ఏమవుతుంది? ఐస్ అయిపోతుంది. సో ఐస్ ఇప్పుడు వాటర్ రెండు కూడా ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నాయి. ఇది వాటరే, అది వాటరే, అది కూడా వాటరే. కానీ వాటర్ వేపర్ ఏమో గ్యాస్ స్టేట్లో ఉంది, వాటర్ ఏమో లిక్విడ్లో ఉంది, ఐస్ ఏమో సాలిడ్లో ఉంది. మూడు ఫేజెస్లో ఉన్నాయి, మూడు స్టేట్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు దీనికి P ఏమని రాయొచ్చు మనం? 3. నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఆఫ్ ది సిస్టమ్ ఈస్ P ఈజ్ ఈక్వల్ టు 3. 3 ఫేజ్ సిస్టమ్. దీన్ని ఏమనొచ్చు ఇప్పుడు మనం వాటర్ సిస్టమ్ని? 3 ఫేజ్ సిస్టమ్. దాంట్లో ఫేజెస్ 3 ఉన్నాయి. సో దిస్ ఈజ్ 3 ఫేజ్ సిస్టమ్. ఇది ఫేజెస్ గురించి. నెక్స్ట్ ఫేజ్ రూల్లో మనం నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ గురించి చూడాలి, నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి చూడాలి. అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే స్టూడెంట్స్.